హే గాయ్స్, నేను మీ జోస్వా సాలపూరి. మనందరం చూస్తున్నాం విజయవాడ ఫ్లడ్స్ కారణంగా ఎంత ఎఫెక్ట్ అయిందో. దాదాపు 2005 సంవత్సరం తర్వాత ఇంత భారీ వరదలు రావడం ఇదే మొదటిసారి. దాదాపు 4,48,000 మంది దీని బారిన ఎఫెక్ట్ అయ్యారు. దీనికి కారణం విజయవాడ కాదు, బుడ్డమేరు అనే వాగు కారణంగా ఇదంతా కూడా సంభవించడం జరిగింది. బుడ్డమేరు వాగు ఒక కెపాసిటీ 37,500 క్యూసెక్లు అయితే దాదాపు 60,000 క్యూసెక్ల నీరు అనేది రిపోర్ట్ అవ్వడం జరిగింది. దీని కారణంగా ఇది మనుషుల వల్ల కలిగిందా, ప్రకృతి వల్ల కలిగిందంటే ఇద్దరు వల్ల కూడా జరిగిందనడానికి మనం ఆశ్చర్యపడేంత అవసరం లేదు. ఇంకా చూసుకున్నట్లయితే అంతేకాదు, దాదాపు 1 lakh హెక్టర్ అగ్రికల్చర్ ల్యాండ్ అనేది కోల్పోవడం జరిగింది. అంతేకాదు చాలామంది నిరాశ్రయాలు అయిపోయారు. తిండి కూడా దొరక్క చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు అనేవి చూడొచ్చు మనము. కరెంట్ లేదు, వసతి లేదు, నిరుత్సాహంతో చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాదు కృష్ణలంక రిటర్నింగ్ వాల్ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎక్కువ శాతం జరగకుండా ఆపడానికి ఎంతో దోహదపడింది. ఇప్పటి వరకు 17 మంది చనిపోయారని చెప్పి అఫీషియల్గా నివేదిక ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఎంతమంది చనిపోయారు ఇంకా కూడా లెక్క కూడా లేదు. అయితే నేను మిమ్మల్ని కోరుకునేది ఏంటంటే, నా ప్రియమైన శ్రేయోభిలాషులందరికీ కూడా మీకు కుదిరితే సహాయం చేయండి, లేదంటే వారి కొరకు మీ ఇష్ట దైవాలను ప్రార్థన చేయండి. ఎందుకంటే ఏదో ఒక విధంగా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కాపాడబడితే అదే సంతోషం.